గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మునగాకు కరివేపాకు పచ్చడి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఒబెసిటీకి, షుగర్, బీపీ వాళ్ళకి, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్కి చాలా మంచిది. మునగాకు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి. బీపీ ఉన్న వాళ్ళకు చాలా తొందరగా మంచిగా పనిచేస్తుందండి. మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అట్లాంటి అన్నిటికీ పనిచేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. చూడండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 4 టమాటోస్, జీలకర్ర అండ్ చింతపండు, వెల్లుల్లి అండి. అంతేనండి. ఇంకా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయించుకోవాలండి. ఆయిల్లో వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేగిపోయింది చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. అదే దాంట్లో గుప్పడి కరివేపాకు, 4-5 రెమ్మలండి. ఇది కరివేపాకు వంటలలో యూజ్ చేసుకుంటాం కదా. మామూలుగా అయితే వదిలేస్తాం, తినకుండా వదిలేస్తాం కదా, బయట పెట్టేస్తాం కదా. ఇలా చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ యాడ్ చేస్తుందండి. మునగాకుకు ఒకటే అలా మునగాకే కాకుండా దీంట్లో పొడి కూడా చేసుకోవాలండి. మునగాకు కరివేపాకు పొడి, అది నెక్స్ట్ రెసిపీలో చూపిస్తానండి. ఇప్పుడైతే కరివేపాకు కొంచెం ఫ్రై కావాలండి. ఈ మాత్రం వేడిపోతావా? వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఘాటు వస్తుంది, మిరపకాయలు ఘాటు వేగిపోయింది కదండి. నెక్స్ట్ ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు వేపుకోవాలండి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మునగాకు వేసుకొని బాగా వేపుకోవాలండి. కలర్ వచ్చే వరకు, అంటే దాంట్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది 2-3 గుప్పెళ్ళు అంతా ఉంటుందండి. మా ఇంటి ముందే, మా కూతురు వాళ్ళ ఇంటి ముందే ఉందండి. ఇక్కడ హైదరాబాద్ వచ్చానండి నేను మా కూతురు దగ్గరికి. ఆమెకు చేసి పెడుతున్నానండి. ఇలా వేపుకోవాలండి. బాగా చిన్న మంట మీద బాగా వేపుకోవాలి. తర్వాత వేగిపోయిందండి చూడండి, చక్కగా వేగిపోయింది. ఇది నూనెలో అది తీసేసి టమాటో, జీలకర్ర, చింతపండు వేయించుకోవాలండి. అది తీసేసి ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఏంది ఇంత ఆయిల్ వేసుకుంటున్నారు అనుకోద్దు, చాలు చాలు చాలు. ఇప్పుడు ఒక 5 టమాటోస్ నూనెలో వేయించుకోవాలండి. టమాటోస్, జీలకర్ర, కొంచెం చింతపండు, చూడండి జీలకర్ర ఒక స్పూన్ అంత జీలకర్ర అండి. టమాటోలు ఒక 5 అండి. టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. చింతపండు ఇవి వేగించుకోవాలండి. బాగా మెత్తబడాలి, ఇవి నూనెలో వేగాలి. వేగిన తర్వాత మొత్తం అన్నీ
మిక్సీ వేసుకోవాలండి. రోల్ ఉన్న వాళ్ళు రోల్లో దంచుకోవచ్చు. మాకు రోల్ లేదండి. మిక్సీలో దంచినాక ఎలా అవుతుందో చూపిస్తానండి. కాస్త పసుపు వేసుకోవాలండి కలర్ కోసము. చాలా ఇంకా వెల్లుల్లిపాయలు చూడండి, వెల్లుల్లిపాయ ఒక 10 ఉన్నట్టున్నాయి. అది మిక్సీ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. సాల్ట్ వేసాం చూడండి, రుచికి తగినంత సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసామండి. మీకు సాల్ట్ సరి చూసుకొని వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది చూడండి చక్కగా టమాటోస్. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ దాంట్లో వేసి లైట్గా బరక మిక్సీ పెట్టుకోవాలండి. ఎక్కువగా చేసుకోవద్దు, దాని టేస్ట్ పోతుంది. ఇక్కడ చూడండి లైట్గా మిక్సీ చూడండి, మిక్సీ లైట్గా పట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేసుకోవాలండి. అట్లా వెల్లుల్లి వేసుకున్నాము, ఒక 7-8 వెల్లుల్లి కూడా వేసేసాము. ఇందాక చూపించాను కదండి, అవి కూడా వేసేసాము. మిక్సీ పట్టుకొని వచ్చాము చూడండి, ఎక్కువ లేకోకుండా ఏదో బరకకి వేసుకున్నాం చూడండి. దీన్ని ఇప్పుడు మనం తాలింపుకి వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది నిల్వ ఉంటుందండి, 5-6 days కానీ నిల్వ ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలండి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర, వెల్లుల్లి ఇట్లా చిరుగా పొడుచుకొని వేసుకోవాలండి. వెల్లుల్లి దాంట్లో వేసినాం కానీ ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి. వెల్లుల్లి మనం ఎంత వాడుకుంటే అంత మంచిదండి. వెల్లుల్లి చాలా మంచి శ్రేష్టము. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఒక ఎండుమిర్చి అట్లా తుంపి వేసుకున్నామండి. అది వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. వేగిపోయిందండి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. కరివేపాకు తాలింపు కోసం వేసుకోవాలి. వేస్తాం మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసుకోండి. మేము అవన్నీ వేసుకోమండి. ఇంకా పచ్చడి ఉంది కదండి, అది వేసుకుందామండి. పచ్చడి కొంచెం ఒక 2-3 minutes దాంట్లో తడి ఉంటుంది కదండి, ఆ తడిపోయే వరకు వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ మునగాకు కరివేపాకు chutney ready to serve. Thank you for watching. Like, share and subscribe my channel. Thank you.